అందరికీ ప్రైజ్ లో 30 డేస్ సిరీస్ లో భాగంగా ఈ రోజు డేటు. ఒక చెప్పులు కుట్టుకునే మనిషిని దేవుడు భారతదేశానికి పంపి ఎటువంటి కార్యాలు చేశాడో చూద్దాం పదండి. 1761 ఆగస్టు 17వ తారీఖున ఇంగ్లాండ్ లో జన్మించాడు విలియం కేరీ గారు. విలియం కేరీ గారి యొక్క తల్లిదండ్రులు ఎడ్వర్డ్ అండ్ ఎలిజబెత్ గారు. వీరి కుటుంబము చాలా పేదరికమైన కుటుంబం అండి. అయితే విలియం కేరీ గారికి చిన్నప్పటి నుంచి మొక్కలన్నా భాషలు నేర్చుకోవడం అన్నా చాలా ఇష్టంగా ఉండేవాడు. అయితే విలియం కేరీ గారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి వారి కుటుంబము పేదరికంలో ఉన్న కుటుంబం కాబట్టి చదువు మానేసి విలియం కేరీ గారు ఒక షూ మేకర్ దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. విలియం కేరీ గారికి అక్కడే పనిచేస్తున్న ఒక వ్యక్తి దేవుని గురించి దేవుని మాటలు చెప్పినప్పుడు అతను విని ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు. అయితే 17వ సంవత్సరంలో విలియం కేరీ గారికి డోరతీ అనే యువతితో వివాహం జరిగింది. అయితే విలియం కేరీ గారు ఒక తోలుతో ఒక ప్రపంచ పటాన్ని తయారు చేసుకుని ప్రతి దేశం గురించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత భారతదేశానికి వెళ్లాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పేసి విలియం కేరీ గారు అనుకున్నారు. అయితే విలియం కేరీ గారు మొత్తానికి దేవుని మహాకృపను బట్టి 5 నెలలు ఓడ ప్రయాణం చేసేసి విలియం కేరీ గారు వారి యొక్క భార్య వారి యొక్క పిల్లలతో కలిసి కలకత్తా ప్రాంతానికి రావడం జరిగింది. అయితే ఇక కలకత్తా ప్రాంతంలో ఎన్నో అవరోధాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడండి. ఈ రోజు మన చేతుల్లో బైబిల్ ఉందంటే దానికి కారణం విలియం కేరీ గారు. ఎంత శ్రమ పడుంటే మన చేతుల్లో బైబిల్ పెట్టారో, మన దేశంలో ఎన్నో మూఢాచారాలు ఉన్నప్పటికీ అవన్నీ కొన్నిటిని రూపుమాపాడంటే అది కేవలం విలియం కేరీ గారి వల్లే. ఇంచుమించు 24 భాషల్లో పూర్తి బైబిల్ తయారు చేశాడు విలియం కేరీ గారు. మరి 40 భాషల్లో బైబిల్లోని కొన్ని భాగాలను తర్జుమా చేశాడండి. సాదా సీదీగా వచ్చి ఏదో సాఫీగా తన జీవితంలో ఇవన్నీ జరగలేదండి. ఇవన్నీ జరగడానికి ఎంతగానో తను శ్రమ పడ్డాడు. ఏ జరిగాయో చూద్దాం పదండి. విలియం కేరీ గారు ఎన్నో బాధలను, శ్రమలను అనుభవించాడు. బైబిల్ ను తర్జుమా చేసి అది ప్రింట్ చేయడానికి ప్రింటింగ్ మిషన్ కూడా తీసుకొచ్చాడు విలియం కేరీ గారు. అయితే ఒక రోజు తర్జుమా చేసిన తర్వాత ప్రింటింగ్ వేయాలని చెప్పేసి చాలా పుస్తకాలని ఒక రోజు అగ్నికి ఆహుతయిందండి. కానీ అయినా కానీ నిరుత్సాహపడకుండా విలియం కేరీ గారు ఇది నాకు నేర్చుకుంటున్న పాఠము, ఇంకా దేవుని కోసం పనిచేయాలి, మళ్ళీ నేను కష్టపడతానని చెప్పేసి తీర్మానం తీసుకున్నాడు. ఇవి జరిగినాయని చెప్పేసి వెళ్ళిపోదాము ఇంటికి అని చెప్పేసి అనుకోలేదు. కానీ మరలా తిరిగి బైబిల్ ని తర్జుమా చేశాడు. మన దేశంలో సతీ సహగమనంను తీసివేసింది కూడా ఈయనే. ఎందుకంటే ఆ రోజు భర్త చనిపోతే భార్యను అదే చితి మీద చంపేసేవారు. కానీ విలియం కేరీ గారు రావడం వల్ల విలియం కేరీ గారు దీనికి చాలా ప్రయాసపడి పోరాటం చేసి ఆ యొక్క సతీ సహగమనాన్ని మన దేశంలో లేకుండా రూపుమాపు చేశాడు. విలియం కేరీ గారు మరణం వరకు మన దేశంలో ఉండి ఎంతో గొప్ప పరిచర్య చేశాడండి. మరి ఈ రోజు మన చేతుల్లో ఉన్న బైబిల్ ని విలియం కేరీ గారు ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి మన చేతిలో పెడితే ఈ రోజు మనం చదువుతున్నామా? ఈ రోజు మనం ధ్యానిస్తున్నామా? ఈ రోజు మనం పాటిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఇకనైనా మించిపోయింది ఏం లేదు. ఈ రోజు నుంచి అయినా స్టార్ట్ చేద్దాం. ఈ రోజు నుంచి చదువుదాము, దేవునికి దగ్గరగా జీవిద్దాం. మరొక మిషన్ స్టోరీతో రేపు కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. 30 డేస్ సిరీస్ లో భాగంగా ఈ రోజు డేటు. ఒక